దేవుని దూత వచ్చి యేసు ప్రభుని పరిచయం చేస్తే ఈరోజు ఎవరు పరిచయం చేయాలా లోకాన్ని? చెప్పండి, ఎవరు పరిచయం చేయాలా? మనమే పరిచయం చేయాలి. ఆమేన్. మనము దూత యేసుక్రీస్తు ప్రభు ఉదయించడానికి గొల్లలకు బయలుపరిచినట్టుగా ఈరోజు మనము యేసుక్రీస్తు దేవుడు ఉదయించినాడని, సృష్టికర్త అని మనము లోకానికి పరిచయం చేయాలి. పరిచయం చేసే లేదు, దేవుడి గురించి చెప్పు లేదు. మనది మనమే వండుకోవాలా, మనది మనమే తినాలి, మనమే షాపింగ్ చేయాలి. గతం వచ్చేసి మనం ఇష్టానుసరంగా మనం చేసుకుని దేవుని ఆరాధించి వెళ్ళిపోయి ఆ రోజు ఒక్కరోజు ఇక పండగ చేసినామన్నట్టుగా తృప్తిపరచబడు. ఏమైనా దేవుని ద్వారా పండగ మనంగా చేసుకోవలసింది. హల్లెలూయా. పండగ మనం చేపించేవారు కదా. హల్లెలూయా. అనేక ప్రజలకు సత్య మార్గంలో నడిపించి వారి కుటుంబంలో వారు యేసుక్రీస్తు దేవుని అంగీకరించిన వారికి నిజమైన దేవుడు లోక రక్షకుడని పండగ చూపించే విధంగా నీవు నేను ఉండాలి. ఆమేన్. నీవు నేను ఎరిగి నలిగిన మనసు అయితే నీలో ఆ బాల యేసు ఉదయించాలి. హల్లెలూయా. నీలో ఎవరు ఉండాలి? ఇప్పుడు ఎరిగి నలిగిన మనసు ఉన్నప్పుడు ఎవరు వస్తారు నీలోకి? దేవుని ఆత్మ అనగా దేవుని శక్తి, దేవుని కృప, దేవుడే నీలో వచ్చి నివసించినప్పుడు ఆ తగ్గింపు, ఆ ప్రేమ, ఆ సమాధానం, ఆ కృప, ఆ లోక రక్షకుని యొక్క లక్షణాలు, లోక రక్షకుని యొక్క ఆత్మ బలమైన నడిపింపు నీలో పనిచేసినప్పుడు ఏం తెలుసా బ్రదర్? మీరు నడుస్తున్న నడబడి, మీరు అంగీకరించిన రక్షణ, మీరున్నటువంటి ఎత్తున మందిరం, మీరు చేస్తున్నటువంటి పరిశుద్ధమైన కార్యాలు మాకు నచ్చిన మేగిన మీతో పాటు వస్తాం పదన్నట్టు. హల్లెలూయా. పిల్లారా, అనేక ధనాన్ని ఖర్చు పెట్టి, అనేక డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నాం, కానీ ప్రభుని సంతోషం పెట్టింది బంగారము, సాంబ్రాణి, పూలము, ఎండి, పేరు, ప్రతిద్దలు, ఏదేదో వంటలు కాదు, కానీ ఆయనను సంతోషం పెట్టేది ఒక్క ఆత్మ రక్షించబడుట. ఆమేన్. బైబిల్ మస్తుంది, ఒక ఆత్మ రక్షించబడుట పరలోక రాజ్యం అంతా సంబరము జరుగుతుందంట. సంతోషంగా దేవుడి దూతలు గంతులేస్తాయి. అది తెలుసా? చీకట్లో మునిగిపోతూ, పాపములో మునిగిపోతూ, సమాధానం లేక దరిద్రము చేత, శాపము చేత తల్లడిల్లుతున్న కుటుంబాలకు ఈ స్వార్థమానం అందజేయాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నీవు నేను రక్షణ తీసుకోకపోయినా, మారుమనసు లేకపోయినా, దేవుని ఆత్మ మనలో లేకపోయినా, రక్షణ పొందిన దేవుడు మనలో ఉండకపోయినా, సరైన క్రమము పద్ధతి మనలో పనిచేయకున్నా, దేవుడికి ఎన్ని పండుగలు చేసినా, నువ్వు ఎంతగా మొక్కినా దేవుడు నామ మహిమపరచబడదు, దేవుడి నామ గణపరచబడదు. కాబట్టి నీలో నాలో క్రీస్తు ఏ ఒక్క చుక్క అయితే వెలిగిందో, ఏ నక్షత్రం అయితే పుట్టిందో, ఆ నక్షత్రం నీలో ఈరోజు నీలో పుట్టాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆమేన్. ఎవరిలో పుట్టాలా అనండి? నాలో పుట్టాలా? చేసుకుని నాలో పుట్టాలా? నాలో పుట్టాలేస్తున్నాములో. ఎందుకు తెలుసా? అది నీలో పుడితే ఇంకా అనేకులకు రక్షణ. ఆ నక్షత్రం నీలో పుడితే అనేకులకు సంతోషం. ఆ నక్షత్రం నీలో పుడితే నీ కుటుంబం అంతా వెలుగు. ఆ నక్షత్రము లేక, ఆ నక్షత్రం అనేది దేవుని కృప లేక అనేక కుటుంబాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు, రక్షణ లేదు, పాడైపోతున్నారు, తాగుతూ లోకంలో ఇష్టానుసరమైన ఎంజాయ్ చేస్తూ ఇదే సంతోషం సుఖం అని వెళ్తున్నారు. కాబట్టి నీవు దాన్ని అనుభవిస్తూ అనేకులకు దాన్ని నీవు రుచి చూపించాలి. ఆమేన్. ఏం చేయాలా? రుచి చూపించాలి. ఒకవేళ ఎక్కడైనా భోజనం చేసినాం అనుకో, ఏమంటావు? అక్కడ బాగుంటుంది రుచి, అక్కడ వెళ్దామని అంటారు. అవునా? మనం కూడా దాన్ని యేసుక్రీస్తు యొక్క స్వార్థ రక్షణ మారుమనసు పొంది ఆయన ఆత్మచేత నింపబడి ఆ రుచి అనేకులకు చూపించాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్టమస్ దినాన దేవుడు మనతో స్పష్టంగా మొదలుగా దావీదాసులు మాట్లాడిన నిజమే. ఆయన దూత ఆ రోజు చెప్పింది, ఈ రోజు ఆ దూతలు మనమవ్వాలా, ఆ నక్షత్రం మనమవ్వాలా, అప్పుడు దేవుని రాజ్యము స్థాపించబడుతుంది. హల్లెలూయా. దేవుని నామం గణపరచబడుతుంది, దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆనందపరచబడతాడు, దేవుని నామం పరలోక రాజ్యం అంతా గంభీరంగా క్రిస్మస్ పండుగ జరుగుతుంది అక్కడ. ఆమేన్. ఒక ఆత్మ రక్షిస్తే అది గొప్ప క్రిస్టమస్. హల్లెలూయా. ఒక ఆత్మ రక్షిస్తుంది, గొప్ప క్రిస్టమస్. కాబట్టి పౌలు, శీలుడు, అపోస్తలులు బైబిల్లో పరిగెత్తుతా ఉన్నారు. ఆత్మను రక్షించాలి, దేవుని పని చేయాలి, దేవునికి ప్రయాసపడాలి. ఏ కార్యము చేస్తే దేవుని నామం మహిమపరచబడుతుంది. ఈరోజు మనం గిన నిర్ణయం తీసుకుందాం, ఈ పండుగ ద్వారా తీర్మానం తీసుకుందాం. అయ్యా, మేము గిన నీ కొరకై, నీ నామ మహిమ కొరకై బ్రతకడానికి కృపనివ్వండి.
నీ చిత్తాన్ని చేయడానికి కృపనివ్వండి. ఒకవేళ రక్షణ పొంది మార్పడిపోతే నీలో నాలో ఒకవేళ దేవుని రక్షణ లేక రక్షణ పొందినప్పటికీ నీలో నాలో క్రీస్తు వెలగకపోతే, ఆ చుక్క నక్షత్రం నీలో వెలగకపోతే, ఆత్మ లేకపోతే నీ జీవితం కింద ఉండాలి. చాలాసార్లు 3 దినాలు ప్రాంతానికి కాన్ఫరెన్స్ చేయడానికి పోతే, మీటింగ్ 22 ఈవినింగ్ మీటింగ్ గురించి కాన్ఫరెన్స్ చేయడానికి పోతే ప్రతి ఇల్లు గడుగుతున్నారు, గల్లెంతా ఇల్లు గడుగుతున్నారు, సున్నాలు వేస్తున్నారు, బట్టలు చూస్తున్నారు, అన్ని పనులు చేస్తున్నారు. వాళ్ళందరూ చూస్తుంటే నాకు ఎంత సంతోషమైంది తెలుసా? అమ్మ ఎంత మంచిగా సంతోషంగా గడుపుతున్నారు, సంతోషంగా చేస్తున్నారు. కానీ ఇల్లు గడగడం, సున్నాలు వేయడం, అన్ని చేయాలి, శుభ్రంగా ఉండాలి, రైట్. కానీ ఆత్మలో ఆత్మకులు హృదయ శుద్ధి లేని వ్యర్థం, ఆత్మలో సమాధానం లేని వ్యర్థం, ఆత్మలో దేవుని వెలిగించింది వ్యర్థం. హల్లెలూయా. ఒక్కొక్కరు బట్టలు కొట్టు అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారమ్మంటే, మాది 25వ తారీఖు క్రిస్టమస్ పండుగ సార్, అందుకే అన్ని చేస్తున్నాం, అన్ని చేసుకోవాలి అని చేస్తున్నారు. కానీ దేవుడు సంతోషిస్తున్నాడా అని ఆలోచించే వాళ్ళు. అమ్మ ఏమైంది, పిండి వంటలు చేస్తున్నావు అంటే, మా ఇంట్లో పిల్లలు సార్ పండుగ ఉంది తింటారని చేస్తున్నాం అంటున్నావు. కానీ దేవుడు ఆనందించుతున్నాడా? నీ పిల్లలు ఆనందం చూస్తున్నావు, నీ ఆనందం చూసుకుంటున్నావు, నీ కడుపు నిండేది చూస్తున్నావు, నీ ఇంట్లో సంతోషం ఉండేది చూస్తున్నావు. కానీ దేవుడు ఆనందించేది చూస్తున్నావా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు ఆనందం పెట్టే విధంగా మనం ఉండాలి, దేవుని ఆనందించే విధంగా మనం ఉండాలి. ఎక్కడెళ్ళినా ఏసే మాట, ఏసే కృప, ఏసే గురించి చెప్పడం నీలో అది అలవాటు పరచబడాలి. హల్లెలూయా. నీలో అది అలవాటు పరచబడాలి. ఏసే గురించి చెప్పిన వాడు చెడిపోడు, విన్నవాడు ఏమాత్రము పాడుగాడు. వారి జీవితాలు కట్టబడతాయి, దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. అప్పుడు ఆ దీవిన నీకే సంతోషం, కుటుంబం రక్షపడడానికి నీకు ఎంత ఆనందం ఉంటుంది. కాబట్టి ఒకవేళ ప్రభుని అంగీకరించకుండా ఉంటే ఆ వెలుగు నీలో చేర్చు, ఆ రక్షణ నీలో తీసుకో. ఎందుకనగా నేనే రక్షణ దినం. ఆమేన్. దినము మన క్రిస్టమస్. హల్లెలూయా. బైబిల్లో నేనే రక్షణ దినం. సిద్ధపడు, మార్పులు పొందిన వారికి రక్షణ కలుగు. ఆ రక్షకుడు వచ్చిన వాస్తవమే, పుట్టింది వాస్తవమే. ఆయన లోకంలో శ్రమ పొంది మరణించి రక్తం కాల్చి సమాధి చేయబడి తిరిగి లేచింది నిజమే. కానీ దాన్ని అవలంబించుకుంటా మనం నిర్లక్ష్యం చేస్తా ఉంటాం. ఆ రక్షణ సువార్త మనలో వెలిగించబడాలి. హల్లెలూయా. మన మధ్యలో మన ప్రాంతాల్లో ఉన్నటువంటి సాయి పక్క సాయి మా దగ్గర వచ్చి మాట్లాడినప్పుడు, అయ్యా ఇంత కష్టమైన పరిస్థితుల్లో నువ్వు బ్రతుకుతున్నావు, ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి నువ్వు రక్షణ తీసుకో, దేవుని రాజ్యంలో బతుకుతావు, నీ తప్పులు ఒప్పుకొని మారుమనసు పొందయ్యా అన్నట్టు ఆయన ఏమంటారు సార్ ఇప్పటికి 2-3 సార్లు నువ్వు చెప్పినావు, జనవరిలో తీసుకుంటాను రక్షణ, జనవరి తీసుకుంటాను చేతులు చేసి మాటించిన తర్వాత సడన్ గా ఆయన చనిపోవడం జరిగింది. ఏమైంది? సడన్ గా 2 దినాలు చనిపోయింది. కాబట్టి ప్రేమ నేర్పిడాలి, ఫస్ట్ రక్షణ కొనుగోలు చేసుకోవాలి. ఆమేన్. రక్షణ కొనుగోలు చేసుకుంటే నీకు వస్త్రం ఉండకపోని, ధనం ఉండకపోని, పేరు ఉండకపోని, ఆరోగ్యం ఉండకపోని, ఆ రక్షణని నీకు కాపాడుతూ భద్రపరుస్తూ నడిపిస్తూ ఉంటుంది. కొరత మగట్గా చెప్పట్లు. హల్లెలూయా. నువ్వు బలహీనంగా ఉన్నా, నిరుత్సాహంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, వెలివేయబడి ఉన్నా, ఆ రక్షణ నీవే విధంగానైతే లోక రక్షకుడని నమ్మి పొందుకుంటున్నావో ఆయన నిన్ను చేయి విడిచిపోడట. ఆమేన్. నేను విడువను, ఎడబాయనని నిశ్చయంగా చెప్పిన ఏకైక దేవుడే నజరేయుడనే. హల్లెలూయా. వేరే వారు ఎవరు చెప్పండి, నీతో ఉంటాంటారు కానీ ఉండరు, నీ తోడుకుంటాంటారు ఉండరు, నీ సహాయం చేస్తాంటారు చేయరు, మోస్తున్నానంటారు రారు, నువ్వు పని ప్రారంభించి నువ్వు చేస్తాంటారు కానీ చేయరు. దేవుడే నీకు సహాయకుడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి రక్షణ నిర్లక్ష్యం చేయి. ఒకవేళ నువ్వు రక్షణ పొంది ఇబ్బంది కలగజేసి శోధించి ఇరుకులో ఇబ్బందులు పడవేసి ఎన్ని చేసినా రహస్యమందు నీవు మొరపెట్టు, నీ మొర దేవుడు ఆలకిస్తాడు. ఆమేన్. నువ్వు చేయు ప్రార్థనలు వ్యర్థంగా పోవు, నువ్వు వేసిన మోకాలు ఉట్టిగా పోదు. నిన్ను చూసే దేవుడు రోషము గలవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఒక విషయం, దూతకు ఏమవసరం చెప్పడానికి? దూతకు ఏమవసరం? దూతలు వచ్చి చెప్తున్నా ఏమని తెలుసా?
లోకరక్షకుడు ఉదయించి ఉన్నాడు, మీరు వెళ్ళండి అని చెప్తున్నారు. వాళ్ళు వెళ్ళి ఆ శుభవార్త విని దాన్ని అది అవలంబించుకున్నారు. ఈరోజు ఈ శుభవార్త మనం యూజ్ చేసుకున్నాం. నమ్ముకున్నాం అనే పేరు కాదు, మంచి పేర్లు ఉన్నాయని పేరు కాదు, కానీ నీలో క్రీస్తుని చూపిద్దాం. హల్లెలూయా. నీలో క్రీస్తు ప్రేమని చూపిద్దాం. హల్లెలూయా. ఆవిడ ప్రేమని దేవుడు బిడ్డలారా, రక్షణ తీసుకుంటే మనం ఎప్పటికైనా ఏనాటికైనా ఏదేమి జరిగినా దేవుని రాజ్యంలో ఉంటాం. ఎందుకనగా మన పాపములకు పరిహారములు చెల్లించిన వాడు, మన పాపాలకు క్షమాపణ కలిగించిన వాడు, క్షమించగల గుణం కలిగిన వాడు యేసుక్రీస్తు దేవుడు ఒకడే. ఆయన రక్తంలో కడగబడిన మనకు పాప క్షమాపణ ఉంది, పరలోక రాజ్యం ఉంది. మనం సిద్ధపడదాం యేసు నామములో. హల్లెలూయా. మంచిది. కళ్ళు మూసుకుని మందరం మోకల మీదకి వచ్చి కళ్ళు మూసుకున్నాము. ఇదిగో మా ప్రభువా, నీ పాదలు ఏదో కొంచెం ప్రార్థిస్తున్నా, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మన మధ్య ఉన్నటువంటి సర్పంచ్ సార్ గారు మనల్ని ప్రేమించి మన మధ్యలోకి వచ్చినారు. తర్వాత ఉప సర్పంచ్ గారు మన మధ్యలోకి మనల్ని ప్రేమించిన వీరి కొరకే ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. శుభాకాంక్షలు. ఈ పండుగ మీలో, మీ కుటుంబంలో ఆనందాన్ని నింపాలని కోరుకుంటూ, సంవత్సరం పొడవునా ఈ ఆనందంతో సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ శేఖర్. వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్. నా పేరు ఇమ్రోజ్. ఈ పవిత్రమైన క్రిస్మస్ పండుగ సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. హల్లెలూయా. మంచిది. ఈ సందర్భంగా ఇమానియల్ సార్, తర్వాత అబ్రహాం సర్పంచ్ సార్కి సన్మానం చేస్తారు. ఒకసారి అందరూ చప్పట్లు కొడుతున్నారు. అదేవిధంగా తుకారామన్న రాములను వచ్చి రాములను చప్పట్లు కొడదాం. అందరం చప్పట్లు కొడదాం. బాలకృష్ణ వార్డ్ నెంబర్ అన్న గురించి అన్నకి ఏరియా మీరు శామలు వచ్చేసారు. కిషోర్ అన్నకిన అశోక్ అన్న కానీ చిన్న సన్మానం. చాలా సన్మానం. చెప్పలు కూడా మాత్రమే ఈరోజు అన్నకు चप्पल महाराज की महाराज की
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, జై బోలో యేసుక్రీస్తు మహారాజ్ కి. రైట్. క్రిస్మస్ శుభదినంను పురస్కరించుకుని గౌరవ సర్పంచ్ గారు మరియు ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్, మరి మన ఆత్మీయ అన్న సెక్రటరీ మరి సార్ గారు, మీరందరూ రావడం నాకు ఎంతో సంతోషకరం, ఆనందదాయకం. మాతో మా తల్లిదండ్రులు ఈ యొక్క గొప్ప పర్వదినాన్ని మాతో గడిపినారన్నంత సంతోషం మాతో కలిగించారు. మీరు వచ్చినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మా మీద థ్యాంక్ యూ సార్. మీ అండదండలు ఎప్పటికీ మాకు ఉండాలని ఆశిస్తున్నాను. అందరం ఒకసారి మోకాళ్ళ మీదకి వచ్చి, ఈ సర్పంచ్ ఎలక్షన్ అయ్యేటప్పుడు సంఘము మేము అందరం ఒక్కసారి సర్పంచ్ సార్ కొరకు ప్రార్థన అందరం మోకాళ్ళ మీద చేతులు పైకి తలపైకి స్తోత్రం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సర్పంచ్ ఎలక్షన్ లో 3 విడతలు ఉన్నప్పుడు మేము సంఘముతో చేసిన ప్రార్థన, అయ్యా ప్రజల గాయములు కట్టువారే సర్పంచ్ గా నిలబడాలా, గ్రామ అవసరతలు తీర్చువాడినే మీరు ఎన్నుకోవాలా, మంచి పరిపాలించే నాయకులు రావాలని ప్రార్థించిన ప్రకారము మన ప్రాంతంలో శేఖర్ సార్ని దేవుడే, దేవాది దేవుడే ఎన్ని వ్యతిరేకతలు, ఆతంకాలు అణచివేయాలని చూసినా, ఎన్ని అడ్డులు వచ్చినా గొప్ప కృప దేవుడు అనుగ్రహించి జయపరమైనటువంటి కృపనిచ్చి నిలబెట్టుకున్నందుకు అందరం ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రబో షఠారా రబాదియానా. yes lord. ఈ రోజు అందరం యొక్క మన మధ్యలో ఉన్న నాయకుల కొరకు ప్రార్థిద్దాం. అయ్యా ఇదిగో శేఖర్ బ్రదర్ ని జ్ఞాపకం చేసుకోండి, మాతో ఉన్నటువంటి ఉప సర్పంచ్ జ్ఞాపకం చేసుకోండి, మాతో ఉన్నటువంటి ప్రభు ఈ యొక్క ప్రభుత్వ అండలందరినీ నీ కృపలో దాచుకో. ఈ యొక్క పరిపాలిస్తున్న పరిపాలనలో తగిన జ్ఞానం ఇవ్వండి నాయన, ఆరోగ్యం ఇవ్వండి, ధనముని ఇవ్వండి, వారి కుటుంబానికి వారికి క్షేమము కలుగునుగా, సంతోషము కలుగునుగా. వారి ప్రయాణాలలో వస్తుండగా వెళ్తుండగా చేసిన ప్రతి పనుల్లో నీ హస్తము వారికి తోడునుగాక, గొప్ప ఆత్మ వారికి సహాయపడునుగాక. అయ్యా ఏ అవసరతలు అయితే ఉన్నాయో, ఏ అక్కర్లు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో యేసు నామములో దూరపరచండి. అయ్యా మీరు ప్రాంతంలో నిలబెట్టుకున్నా అయ్యా నీ దాసులని అన్నని, ఉప సర్పంచ్ అన్నని, ఈ ప్రాంతంలో అధికారుల నాయకులని మీరు ప్రార్థించమన్నారు. వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి గొప్ప కృపనిచ్చి బహుబలముగా ఆశ్రదకరముగా అనేకులకు అయ్యా ఇచ్చేవారిగా వారి చేయి పైకి గొప్ప కార్యము చేసి దీవించమని వీరిని ప్రార్థన చేస్తూ వీరిని ప్లేస్ చేస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, 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 హల్లెలూయా. మరొకసారి సార్ చాలా థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ ద లార్డ్, వందనాలు. చాలా థ్యాంక్ యూ. మిమ్మల్ని దేవుడు ఇంకా బలంగా వాడుకోబోతున్నాడు. మిమ్మల్ని ఎందరైతే వ్యతిరేకించి ఏమి చేయాలనుకున్నారో వారి ఎదుట మీ చేతి దేవుడు పైకి లేకపోతున్నాడు చెప్తున్నాడు. మీరు ఆ రోజు వచ్చినప్పుడు మీరు ఒకటే మాట, మీరు మళ్ళీ గెలుస్తారు, వచ్చి కేక్ కట్ చేస్తారని రోజున ఉన్నారు కదా మీరు. హల్లెలూయా. మేము ప్రార్థన చేశాం, దేవుడు గెలిపించాలా, మంచి నాయకులు కావాలని. దేవుడు మీరు మంచి నాయకులుగా ఏర్పరచుకొని మిమ్మల్ని నిలబెట్టుకున్నారు.
మాకు మీరు మా పండుగని పురస్కరించుకొని మా మధ్యలోకి రావడం చాలా థ్యాంక్ యూ. మీ అందరికి మరోసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఒక చిన్న ఫోటో తీసుకురామా. మరోసారి అందరికీ హ్యాపీ క్రిస్మస్ పండుగ ఘనంగా మంచిగా జరుపుకోండి. ఆనందంగా సంతోషంగా ఉండండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హల్లెలూయా. ఈ కూర్చొని క్లోజ్ చేసుకుందాం. దేవుడు మన పక్షం నుండి సహాయం చేసి మేలు చేయాలి. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా దేవుడు మన పైన కృప, క్షేమము, సమాధానం, సంతోషం, ఘనముగా బలముగా మనల్ని వాడుకొని నిలబెట్టలాము. అందరు మోకారులు క్లోజింగ్ ప్రేయర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రములు. ఈ సమయంలో ఇప్పటి వరకు ఈ విధంగా గణపరిచి నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞత స్తోత్రం. వచ్చి వెళ్ళినటువంటి నాయకులకు తోడుగా మీరు ఉండండి. వచ్చిన ప్రిబిడలందరినీ నీ కృపలో భద్రపరచుకొని ఆశీర్వదించి ఘనమైన కార్యము జరిగించు. ఈ యొక్క క్రిస్మస్ యొక్క సంతోషం సదాకాలము అనేక దినముల వరకు ఈ సంతోషము చేత నింపమని యేసు నామములో అడిగి వేడుకుంటూ మీరందరినీ బ్లెస్ చేస్తూ దీవిస్తూ యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు రక్తం సంపూర్ణ విజయం పొందును గాక. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసము, సమాధానము, నెమ్మది, దీర్ఘశాంతము నిరంతరం మనకు తోడుగా నీడగా నిలుచుండును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఎవ్వరు లేవద్దు, అక్కడే కూర్చొని మీ గురించి కేక్ మిక్చర్ ఇస్తారు. మరోసారి జనవరి 1 భోజనాలు ఉంటాయి మన మధ్యలో ఏర్పాటు చేయబడుతున్నాయి. చక్కని మాంసం చేత పప్పు భోజనాలు అన్ని అందరూ రావాలా, కొత్త వారిని తీసుకురావాలా. సెకండ్ పాయింట్, ఆదివారం ప్రేయర్తో, ప్రేయర్తో జనవరికి భోజనాలు, ప్రేయర్, బ్యాప్టిజల్ కార్యక్రమం. సిద్ధపడిన వారికి ఉపవాసము ద్వారా బ్యాప్టిజల్ ఇవ్వబోతున్నాం. సిద్ధంగా ఉండండి. హల్లెలూయా. జై బోలో యేసుక్రీస్తు మహారాజ్ కి జై. బోలో యేసుక్రీస్తు మహారాజ్ కి జై.